అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 19వ విడత నిధుల విడుదలలో భాగంగా మనకు ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఈ 19వ విడత కింద కొంతమంది రైతులకు 2,000 రూపాయలు వస్తాయి, మరికొంతమంది రైతులకు 4,000 రూపాయలు, మరికొంతమంది రైతులకు 6,000 రూపాయలు అయితే రాబోతోంది గరిష్టంగా. ఇక ఈ విధంగా డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఏంటి, ఏ విధంగా డబ్బులు కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేయబోతోంది అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే కొత్త అర్హుల జాబితా కూడా విడుదలైంది. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి, అర్హుల జాబితాలో పేర్లు రాని వారి పరిస్థితి ఏంటి, వారికి యొక్క డబ్బులు వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 18 విడతల డబ్బులు అయితే విడుదలైపోయింది. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు, మళ్ళీ చెప్తూ ఉంటే విసిగైపోతుంది. ఇక ఇప్పటివరకు 18 విడతల డబ్బులు జమ అయింది. ఇక 19వ విడత డబ్బులు అయితే జమ కావాలి. ఈ 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇంకా లేట్ అవుతుందంటే మార్చిలో వేస్తారు డబ్బులు అని అనుకున్నారు కానీ రైతన్నులంతా కూడా ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ప్రధాని మోదీ గారు అయితే మనకు కీలక ప్రకటన చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలను విడుదల చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా జనవరి 31, 2025 లోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 19వ విడత నిధులను విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారితో పాటు మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. చాలామంది చేస్తున్నది ఏంటంటే మనం ఎన్ని వీడియోల్లో చెప్తున్నా కూడా చాలామంది కొంతమంది ఈకేవైసీ చేసుకుంటున్నారు, కొంతమంది ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారు, కొంతమంది అప్లై కూడా చేసుకోలేకపోతున్నారు ఈ పథకాలకు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పద్ధతిని పాటించండి. తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ప్రధాని మోదీ గారు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు వేయడానికి. 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రధాని మోదీ గారు కూడా మాట్లాడుతూ మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం టైం టు టైం డబ్బులు అయితే వేస్తాం. రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ప్రధాని మోదీ గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి, మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని
ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉందని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇప్పుడైతే చేసుకొని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి డబ్బులు విడుదల చేయడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకునేయండి. అలాగే పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని వారు మాత్రమే ఇంకా అవకాశం ఉంది. మీ సేవా కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో ఉన్న రైతులైతే మనకు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు డబ్బులు ఎక్కడికి పోవు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత 2,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ రైతులు గుర్తించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే మీకు గతంలో 17వ విడత కానీ 18వ విడత కానీ డబ్బులు పడకుండా ఉంటే మీకు ఒకేసారి ఈ 17, 18 విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు, అంటే 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు, అలాగే ఇప్పుడు 19వ విడత 2,000 రూపాయలు ఒకేసారి ఈ రైతులకైతే 6,000 రూపాయలు వస్తుంది. ఇక ఈ రైతులకైతే మనకు 2,000 రూపాయలు వస్తుంది. అంటే గతంలో మీకు 17 విడత 18 విడత కనుక పడుంటే ఇప్పుడు 19 విడత 2,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఒకవేళ గతంలో పడకుండా ఉంటే 6,000 వస్తుంది. ఒకవేళ మీకు 18 విడత పడకుండా ఉంటే 18 విడత 2,000 రూపాయలు, 19 విడత ఇప్పుడు విడుదల చేసేటువంటి 19 విడత 2,000, మొత్తం 4,000 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మనకు కొంతమంది రైతులకు 2,000, కొంతమంది రైతులకు 4,000, కొంతమంది రైతులకు 6,000 ఈ విధంగా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కొత్త అర్హుల జాబితా, అంటే ఎవరైతే ఈకేవైసీ మరియు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులకు సంబంధించి కొత్త అర్హుల జాబితాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి ఈ pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో గూగుల్లో అక్కడ పీఎం కిసాన్ సంబంధించినటువంటి సైట్లో బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి. కాబట్టి రైతులంతా కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇవన్నీ కూడా మీరు చేసుకొని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. 24 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది. ఈ డబ్బులు అయితే మీకు వచ్చేస్తాయి. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అర్హత ఉంటే మీకు ఈ డబ్బులు అయితే ఎక్కడికి పోవని కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. కాబట్టి రైతులు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.